నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. దొంగ దొరికితే ఏం చేస్తాం? దేహశుద్ధి చేస్తాం లేదా పోలీసులకు అప్పగిస్తాం. ఇది కదా మనకు తెలిసిన ట్రెండ్. కానీ ఇప్పుడు నేను చేయబోయే వార్త వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. దొంగకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వింత ఘటన ఇది. అసలు ఈ స్టోరీ వింటే మీరు నవ్వుకుంటారో, ఆశ్చర్యపోతారో లేక జాలి పడతారో మీకే తెలియదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సెన్సేషనల్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి దాటింది. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి చోరీ చేద్దామని ఒక ప్రబుద్ధుడు ఓ నివాస భవనం గోడలెక్కాడు. కానీ పాపం టైం బ్యాడ్. దొంగతనం చేయకుండా మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కిందకు రాలేక పైకి వెళ్ళలేక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ చీకట్లోనే గడిపాడు. ఉదయం లేచి చూసిన స్థానికులు ఆ దృశ్యం చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏందిరా బాబు, మన బిల్డింగ్ కి స్పైడర్ మ్యాన్ లాగా ఒకడు వేలాడుతున్నారు అనుకున్నారు. వాడిక దొంగ అని తెలిసాక జనాలు కోపం కట్టలు తెంచుకోవాలి కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. సీన్ మొత్తం రివర్స్ అయింది. చితక బాదుతారు అనుకున్న జనాలు కరుణమయులుగా మారారు. పాపం ప్రాణభయంతో వణుకుతున్న ఆ దొంగను దేవుడిలాగా అతి జాగ్రత్తగా కిందకు దించారు. అంతటితో అయిపోయిందా అంటే అస్సలు లేదు. రాత్రంతా వేలాడి అలసిపోయావు కదరా నాయనా అని ఆప్యాయంగా కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ దొంగ బతుకు ఎందుకురా బాబు, ఏ కష్టమో చేసుకుని బతకొచ్చు కదా అని మనస్ఫూర్తిగా హితబోధ చేశారు. దొంగకు కూడా కన్నీళ్లు తిరిగేలా క్లాస్ పీకారు. చివరిగా పోయిరా బిడ్డ, ఇకపై ఇలాంటి పనులు చెయ్యకు అని ఇంటికి వెళ్ళడానికి ఛార్జీల కోసం వాడి చేతిలో డబ్బులు కూడా పెట్టి మరీ సాగనంపారు. ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దావనంలా వైరల్ అవుతుంది. జనాల దయాగుణానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీళ్ళెక్కడి దేవుళ్ళురా బాబు, దొంగకు కూడా దైవ దర్శనం చేయించారు అంటూ కామెంట్స్ హోరెత్తిస్తున్నారు. కానీ ఒక్క నిమిషం, ఈ దొంగకు భోజనం దొరికిందని ప్రతి దొంగకి ఇలాగే బిర్యానీలు, దారి ఖర్చులు ఇస్తారని అనుకుంటే పొరపాటే. జనాల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేదు. ఇలాంటి అతిథి మర్యాదలు అరుదుగా మాత్రమే జరుగుతాయి. దొంగల సంగతి పక్కన పెడితే మన ఇళ్ల భద్రత విషయంలో మనం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. దొంగలకు అవకాశాలు ఇవ్వకండి. మీ ఆస్తులను, ప్రాణాలను కాపాడుకోండి. జర జాగ్రత్త. మరిన్ని షాకింగ్ అండ్ సెన్సేషనల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.